దాదాపు 4 ఏళ్ల వివాదానికి తెరపడింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠ 12వ పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు పరమపదించాక ఈ వివాదం మొదలైంది. స్వామివారి ఇద్దరు భార్యల మొదటి కుమారులు వెంకటాద్రి స్వామి, గోవింద స్వామి పోటీలో ఉండిపోయారు. ఇక ఈ వ్యవహారం మఠం దాటుకుని హైకోర్టు దాకా చేరుకుంది. అయితే ఇటీవల దేవాదాయ ఆధ్వర్యంలో భక్తుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ మేరకు మెజారిటీ భక్తులు, గ్రామస్తులు, హైందవ సంఘాలు వెంకటాద్రి స్వామికి మద్దతు పలికాయి. ఈ క్రమంలో ఇవాళ 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వాముల వారు ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకున్నారు. మఠం అభివృద్ధి ధ్యేయంగా బ్రహ్మంగారి కోసమే జీవితాన్ని అంకితం చేస్తానంటున్నారు స్వామివారు. ఇక మరింత సమాచారం బ్రహ్మంగారి మఠం నుంచి మా కడప ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. ప్రపంచంలోని అనేక వింతలు విశేషాలను తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్వాణిని ముందే వినిపించినటువంటి శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి ఆధిపత్యం దాదాపు 4 ఏళ్లుగా వివాదంలో ఉంది. అందుకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవాళ ఆ పీఠముడికి చెక్ పెట్టింది. ఇందుకు సంబంధించి శ్రీ 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 వెంకటాద్రి స్వాముల వారు 12వ పీఠాధిపతిగా ఎంపికయ్యారు. అందుకు సంబంధించి రాజ్ న్యూస్లో అంటే పీఠాధిపతిగా అయిన తర్వాత తొలిసారిగా రాజ్ న్యూస్తో ఆయన మాట్లాడుతున్నారు. ఇందుకు సంబంధించి విశేషాలు అంటే ఈ 4 ఏళ్ల కాలంలో ఏమేమి ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో ఏం జరిగింది, వివాదం ఎలా మొదలైంది, దీనికి పరిష్కార మార్గాలేంటి అనేటువంటి విషయాన్ని శ్రీ స్వాముల వారి మనతో ఉన్నారు. స్వాముల వారి గురించి విషయాలు తెలుసుకుందాం. స్వామి, ఇందుకు సంబంధించి వివాదం ఎందుకు ఏర్పడింది, ఆ విషయాలు పూర్తిగా సంక్షిప్తంగా చెప్పండి. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాపతి నియామకం 4 ఏళ్లుగా న్యాయ వివాదంలో ఉండి ఇప్పుడు ధర్మము, న్యాయము, చట్టం ప్రకారం నాకు అనుకూలంగా రావడం నాకు సహకరించిన వారందరికీ కూడా సంతోషించదగిన విషయం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో వంశపారంపర్య 8వ తరం 12వ మఠాపతిగా బాధ్యతలు స్వీకరించాను. ఇది నేను పదవి అనడం కన్నా బాధ్యతగా భావిస్తున్నాను. పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం, ఆచార వ్యవహారాల ప్రకారంగా మా తండ్రి గారు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు జ్యేష్ఠ కుమారుడుగా మఠాపత్యం స్వీకరించి రాజయోగ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ సుదీర్ఘకాలంగా 52 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. వారి హయాంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాన్ని, స్వామివారి అవతార సారాంశాన్ని సామాన్య ప్రజలకు సైతం చేరవేయడానికి ఎన్నో పుస్తక రూపంలో ప్రచురణ చేయించారు. వారు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా శ్రీ స్వామివారి తత్వాన్ని బోధించారు. వారే నాకు మార్గదర్శకులు. వారి బాటలో నడవడానికి నేను కృతజ్ఞుడనయ్యాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదం వలన మాకు లభించిన ఈ బాధ్యతను సంపూర్ణంగా మఠం అభివృద్ధికి, శిష్యుల భక్తుల సౌకర్యాల కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజున్యూస్ వారికి తెలియజేస్తున్నాను. చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ నియామక ప్రక్రియలో సహకరించిన భక్తులకు, శిష్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైన మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ధర్మమే గెలుస్తుందని చెప్పిన మాట నేడు నిజమైంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్ముందు ప్రభుత్వ సహాయ సహకారాలతో మఠం అభివృద్ధికి చేయడానికి కృషి చేస్తాను. అదేవిధంగా స్వామివారి తత్వాన్ని గ్రామానికి చేరవేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్వామి, ఇంకొక విషయము, ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో ఇంతవరకు అంటే దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నటువంటి విషయము భక్తులు అక్కడక్కడ చెప్పుకునేటువంటి మాట. ఇప్పుడు ఆ మఠానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఈ మఠం అభివృద్ధికి ఏ విధమైనటువంటి కృషి చేస్తారు? మఠం అభివృద్ధికి నా శాయశక్తుల్లో కృషి చేస్తాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదంతో నేను మఠం అభివృద్ధి చేస్తూ నా జీవితమే ఆ మఠానికి అంకితం చేస్తాను. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి అవన్నీ ఇప్పుడు చెప్పడం అనవసరము. కాబట్టి మేము అన్నీ ఆలోచించుకొని మఠాన్ని ముందంజలో ఉండేందుకోసము నేను ప్రయత్నం చేస్తాను. కాలజ్ఞానం పైన విస్తృతంగా కూడా ప్రచారం చేస్తాను. భక్తులకు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పీఠాధిపతిగా ఆయన ఎంపికైన తర్వాత తొలిసారిగా రాజ్ న్యూస్కే ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
భవిష్యత్తులో తన జీవితాన్నే బ్రహ్మంగారి మఠానికి అంకితం చేస్తూ ఇక్కడ అభివృద్ధి కోసమే తాను పాటుపడతానని స్వామివారు చెప్తున్నారు. బ్రహ్మంగారి మఠం నుంచి హుస్సేన్, రాజ్ న్యూస్, కడప.